అవినీతిని సమూలంగా నిర్మూలించామని ఘంటాపథంగా చెబుతున్న నేతల మాటలకు కాకినాడ రూరల్ వలసపాకల పంచాయతీ సెక్రటరీ ఎండి మునిషా పిపి నిర్వాహకం మింగిపడినదిగా మారింది. 2050 రూపాయల ఇంటి పన్ను వేసే నిమిత్తం 10,500 రూపాయలను డిమాండ్ చేసిన వైనం ఆమె అవినీతి పరవానికి పరాకాష్ఠగా నిలిచింది. సుమారు అన్ని పంచాయతీల్లోనూ ఇదే విధంగా జరుగుతుందని ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ చెప్పడం ప్రభుత్వ పనితీరుకు తర్పణ పడుతుంది. వివరాల్లోకి వెళ్తే వలసపాకల పంచాయతీ పరిధిలోని పాలిక పద్మావతి, ఆమె భర్త బాపూజీ ఇటీవలకు ఆ ఇంటిని కొనుగోలు చేశారు. వారిద్దరూ వృద్ధులు కావడంతో తిరగలేక సమీప బంధువైన సూరపూడి కిషోర్తో మాట్లాడి ఇంటి పన్ను వేయించాల్సిందిగా కోరారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను జనవరి 6న తీసుకువెళ్లి ఇంటి పన్ను వేయాల్సిందిగా పంచాయతీ కార్యదర్శిని కోరారు. అందుకు 15,000 రూపాయలు డిమాండ్ చేశారని కిషోర్ మీడియాకు వెల్లడించారు. అయితే అంత ఇచ్చుకోలేమని ప్రాధాయపడగా చివరికి 10,500 రూపాయలకు ఆమె అంగీకరించినట్లు తెలిపారు. అడిగిన సొమ్ము ఇచ్చి అవినీతి ప్రోత్సహించడం ఇష్టం లేకపోయినా అవినీతి పరుల బండారాన్ని బట్టబయలు చేయాలనే ఉద్దేశంతో వీడియో రికార్డింగ్ చేసినట్టు ఆయన వెల్లడించారు. సెక్రటరీ అడిగిన మొత్తాన్ని అందిస్తుండగా రహస్యంగా వీడియోతో చిత్రీకరించారు. సొమ్ము తీసుకున్న అనంతరం జనవరి 19న రసీదును కూడా ఇచ్చినట్లు కిషోర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సంభాషణను మీడియాకు విడుదల చేసి వివరాలను వెల్లడించారు. అనంతరం కలెక్టర్ కృతికా శుక్లాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి అవినీతి సెక్రటరీపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. పది చెప్పారండి, 15 చెప్పారు అంటే చెప్పండి. 10 ఇమ్మన్నారు. ట్యాక్స్ సపరేట్ 15 చెప్పారండి, 15 చెప్పారు. అంటే చెప్పండి. 10 ఇమ్మన్నారు. ట్యాక్స్ సపరేట్ 15 చెప్పారండి, 15 చెప్పారు. అంటే చెప్పండి. 10 ఇమ్మన్నారు. ట్యాక్స్ సపరేట్. మాది కాకినాడ రూరల్ వలసపాకల గ్రామం అండి. మా గ్రామ పంచాయతీలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్న శ్రీమతి అహ్మదునిషా బీబీ గారి గురించి కలెక్టర్ గారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. వలసపాకల గ్రామంలో కొత్తగా కొనుక్కున్న ఇంటికి ఇంటి పన్ను వేయించమని మేడం గారిని కలవడం జరిగింది. వారు 12,800 రూపాయలు మమ్మల్ని ఫార్మాలిటీ కడితే కానీ ఇంటి పన్ను వేయడం కుదరదని చెప్పి ఉన్నారు. అంత డబ్బులు మేము కట్టలేము మేడం గారు, తగ్గించమని అడిగాము. అడిగితే మేడం గారు 10,500 ఖచ్చితంగా కట్టాలి, 10,500 రూపాయలు తీసుకొచ్చి మీరు ఇంటి పన్ను వేయించుకోండి అని చెప్పారు. ఇది 10,500 కట్టడం కూడా నాకు ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా మనసు చంపుకొని ఆవిడ కట్టడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి, ఆవిడ తగిన శిక్ష విధించాలి అని చెప్పి మా మిత్రులు ఇచ్చిన సలహా ప్రకారం నేను వీడియో ఫుటేజ్ తీసుకొని ఆ వీడియో ఫుటేజ్ని కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగిందండి. దాని మీదే కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశాను నేను ఈ విధంగా.